ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో చారిత్రాత్మక అడుగు పడబోతుంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు వెళ్లైంది. సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెల్ఆర్ మిట్టల్ సంస్థ జపాన్ కు చెందిన నిప్పన్ స్టీల్ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ గా భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. 1,40,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం మొదటి విడతలో ఏకంగా 70,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. హోంమంత్రి అనిత పనుల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం వారం ముందు నుంచే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. శంకుస్థాపన కార్యక్రమం తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ పనుల్ని కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు బహిరంగ సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఏటా 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 2,200 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది.